దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విధానంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇందులో భాగంగానే పేపర్ కరెన్సీ కన్నా ఎక్కువ మన్నిక గల పాలిమర్ కరెన్సీ నోట్ల విధానాన్ని చెలామణిలోకి తేవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో త్వరలోనే పాలిమర్ కరెన్సీ అమల్లోకి రానున్నట్లు బ్యాంకు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. మరింత సమాచారం తిరుపతి జిల్లా నుంచి మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. కరెన్సీ విధానంలో మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు ప్లాస్టిక్ కరెన్సీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా కసరత్తు చేస్తూ ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకు ఆ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని త్వరితగతిన పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీని అందుబాటులోకి తెచ్చేందుకు కూడా చర్యలు అయితే చేపట్టినట్టు తెలుస్తోంది. ఇటీవలే జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం వ్యక్తం చేసింది. ఆ మేరకు ప్లాస్టిక్ కరెన్సీ విధానాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే ఈ విధానం పట్ల ప్లాస్టిక్ కరెన్సీ విధానం పట్ల పేపర్ కరెన్సీ కన్నా కూడా ప్లాస్టిక్ కరెన్సీ విధానం మరింత మనుగడ ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. విదేశాల్లో సైతం ఈ ప్లాస్టిక్ కరెన్సీ విధానం అమల్లో ఉన్న నేపథ్యంలో దేశంలో కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తూ ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్ కరెన్సీ విధానాన్ని అమలు చేసుకొస్తే ప్రజల మనుగడలోకి తీసుకొస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఏంటి, ఎంతవరకు సామాన్య ప్రజలకు దోహదపడుతుంది అనే దాని మీద ఇప్పుడు బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ ప్లాస్టిక్ కరెన్సీ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి యోచిస్తూ ఉంది. అది ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉంటుంది, ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి? నా పేరు ధన్వంత్ కుమార్ అండి. నేను తిరుపతి బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతిలో ఉంటున్నాను. నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. మీరు చెప్పినట్టుగా ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురావడం చాలా మంచి పరిణామము. ఎందుకంటే ఇప్పట్లో చూస్తుంటే ఇప్పుడు ఈ 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, చల్లని నోట్లు చాలా వరకు మనుగడలో గురించి మా బ్యాంకుకి తీసుకొచ్చి కూడా కడుతున్నారు. బయట చల్లడం లేదని చెప్పి చెప్తున్నారు. అదే ప్లాస్టిక్ కరెన్సీ అయితే మన్నిక ఎక్కువగా ఉంటుంది, చినిగిపోయే సమస్య ఉండదు, కాలిపోయే సమస్య ఉండదు. కాబట్టి ఆ విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా మంచి పరిణామము. ఇది ఇటీవలనే పార్లమెంట్లో కూడా ఆమోదం తెలిపారు. ఇక రిజర్వ్ బ్యాంక్ దగ్గర పంపించి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని తీసుకొస్తామని చెప్పి బ్యాంకులు కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా క్యారీ చేసే దాంట్లో, అంటే కరెన్సీని క్యారీ చేసే దాంట్లో ప్లాస్టిక్ కరెన్సీ కన్నా కూడా పేపర్ కరెన్సీ ఈజీగా ఉంటుంది, ఇది కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది. దీన్ని ఎట్లా ఏ ప్రాతిపదికన దీన్ని పాజిటివ్గా చూడొచ్చు సార్? ప్లాస్టిక్ కరెన్సీ అంటే దాని సైజు కొంచెం తగ్గించాలి, స్మాల్గా తగ్గించాలి దాన్ని. ఎందుకంటే స్మార్ట్ కార్డ్ మారుగా తరహాలో తీసుకొస్తే జోబులో పెట్టుకునే, ప్యాకెట్లో పెట్టుకునే దానికి అందుబాటులో ఉండే విధంగా తీసుకెళ్తే డెఫినెట్గా అది మనుగడలోకి ఉంటుంది. మనకు కావాల్సింది దాని యొక్క వాల్యూ మాత్రమే. కాబట్టి ఆ వాల్యూ ప్రకారం నాకు తెలిసి మొదట ప్రయోగాత్మకంగా చిన్న నోట్లు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల వరకు ఈ 4 రకాల నోట్లని ప్లాస్టిక్ కరెన్సీని ముందు అందుబాటులోకి తీసుకొచ్చి తర్వాత పెద్ద నోట్లకు పోతే అది యొక్క పరిణామం ఎలా ఉంది, దాని యొక్క యూసేజ్ ఎలా ఉంది, దాని యొక్క మన్నిక ఎలా ఉంది, దాని ప్రజలు దాన్ని క్యారీ చేసేదానికి సులభంగా ఉందా, కష్టంగా ఉందని తెలుస్తుంది. కాబట్టి మొదట 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల నోట్లు తీసుకొచ్చి దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత పెద్ద నోట్లకి పోవడం అనేది నా యొక్క అభిప్రాయం. ఇది ప్రధానంగా అంటే ప్లాస్టిక్ కరెన్సీ విధానం పట్ల ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయి, కానీ తక్కువ ప్రయోజనాలు దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు కూడా చర్యలు చేపడతా ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్ కరెన్సీ విధానం వల్ల మన్నిక ఎక్కువ, క్యారింగ్ బాగుంటుంది, ఎక్కువ యూసేజ్ కూడా ఉంటుంది. అలాగే పేపర్ కరెన్సీ వల్ల కొన్ని ప్రమాదాల సమయాల్లో పేపర్ కరెన్సీ అనేది, ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అయితే పేపర్ కరెన్సీ పూర్తిగా దగ్ధమయ్యే అవకాశం ఉంది, దాని ఆనవాళ్ళు కూడా లేకుండా పోయే అవకాశం ఉంది. అదే ప్లాస్టిక్ కరెన్సీ అయితే కొంతవరకే ధ్వంసం అవుతుంది, కానీ పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉండదని కూడా స్పష్టంగా చేస్తున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి విదేశాల్లో ఉన్నటువంటి కరెన్సీ విధానాన్ని, అంటే ప్లాస్టిక్ కరెన్సీ విధానాన్ని రాష్ట్రంలో కూడా, అంటే మన దేశంలో కూడా ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేపట్టింది. ఈ కసరత్తులో భాగంగానే మొదటగా 10 రూపాయల కరెన్సీని మార్పు విధానాన్ని శ్రీకారం చుట్టాలని కూడా కేంద్రం యోచిస్తూ ఉంది. ఆ దిశగానే త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ విధానం దేశంలో అమలుపరిచే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. బ్యాంకు ఉద్యోగులు, బ్యాంక్ సిబ్బంది అంతా కూడా ఆ దిశగా ఈ ప్లాస్టిక్ కరెన్సీ విధానమే చాలా శ్రేయస్కరం అని చెప్పి కూడా పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9, తిరుపతి.